మనం ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, లేదా చైనా కావచ్చు వీళ్ళకి అస్సలు నచ్చదు. లేటెస్ట్‌గా ఏం జరిగిందంటే, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కి సంబంధించిన ఫారెన్ సెక్రటరీస్ అందరూ కలిసి ఒక ట్రైలేటరల్ మీటింగ్ జరిపారు చైనాలో. అది ఫస్ట్ ట్రైలేటరల్ మీటింగ్ ఈ ముగ్గురు కంట్రీస్ నుంచి. చైనా లెడ్ గ్రూప్ ఇది. అసలు ఈ గ్రూప్‌కి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? సింపుల్. ఈ గ్రూప్‌కి ఉన్న ఇంపార్టెన్స్ మెయిన్ ఏమంటే ఇండియాని కార్నర్ చేయడం. ఈ ఇండియన్ సబ్‌కాంటినెంట్ రీజియన్‌లో ఇండియాని వీక్‌గా చేయడం. ఇది వీళ్ళ మెయిన్ ఎజెండా. ఆల్రెడీ మనం చూసాము. చైనాకి వెళ్ళిన ఫెయిల్డ్ మార్షల్ అయిన అసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్‌తో డిన్నర్ చేశాడు. మళ్ళీ ఏ కుక్క బిస్కెట్‌లు వేశాడో, ఏ ఆశ చూపించాడో, ఏం కమిట్ అయ్యాడో తెలీదు. ఒకవైపేమో చైనాతో, ఒకవైపేమో అమెరికాతో 2 దేశాల ముందు వీళ్ళ సార్వభౌమాధికారాన్ని, వీళ్ళ దేశ ఆత్మని అమ్ముకొని బతికేస్తున్నారు పాకిస్తాన్. అదే బాటలో బంగ్లాదేశ్. చైనా ఏమో పెత్తందారి. ఈ 2 దేశాలేమో బొచ్చ పట్టుకొని ఊరూరు తిరిగే ఈ ముష్టి బతుకులనమాట ఈళ్ళవి. ఈ ట్రైలేటరల్ మీటింగ్ అప్పుడు చైనా ఏమందంటే, మా ఈ మీటింగ్ ఏ థర్డ్ పార్టీకి అగెయిన్స్ట్‌గా కాదు. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఇండియానే. మా మీటింగ్ ఇండియాకి అగెయిన్స్ట్ కాదని వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్పారు. కానీ దాని మీనింగ్ ఏం లేదండి. ఇండియాకి అగెయిన్స్టే. డైరెక్ట్‌గా చెప్పట్లేదు అంతే. ఈ మొత్తం మీటింగ్‌లో వీక్ లింక్ ఎవరు అంటే అది మొహమ్మద్ యూనస్ అనే చెప్పాలా. బంగ్లాదేశ్ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. తనే ఇందులో టోటల్‌గా చూసుకుంటే చాలా వీక్ లింక్. ఎందుకంటే తనని ప్రైమ్ మినిస్టర్‌గా అటు బంగ్లాదేశ్‌లో ఉన్న ఆర్మీ చీఫ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడున్న ఆర్మీ చీఫ్ ఏమంటాడంటే, "మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మీరు జస్ట్ ఒక తాత్కాలికమైన ప్రధానమంత్రి. మీరేం పర్మనెంట్ కాదు. ఎలక్షన్స్ కండక్ట్ చేయండి" అంటున్నారు. ఒకవైపేమో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి మాకు ఎలక్షన్స్ కావాలని. కానీ మొహమ్మద్ యూనస్ ఏమో లేదు 2026 మిడ్ జూన్, జూలై ఆ టైంలో చేద్దాం ఎలక్షన్స్ అని తనంటున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌పై నా నుంచి మీకి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నోటిఫికేషన్స్‌ది నా వీడియో మీ వరకు చేరుతుంది. ఈ సమిట్‌లో వీళ్ళు ఏ అంశాలపై సైన్ చేశారో ఈ 2 దేశాలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు అవి బయటికి రాలేదు కానీ, వీళ్ళు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన మీటింగ్ ఏంటంటే, మేము ఇన్వెస్ట్‌మెంట్ పైన, ట్రేడ్ పైన, అగ్రికల్చర్ పైన, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పీపుల్ టు పీపుల్ ఎక్స్‌చేంజ్ వీటిపై వర్క్ చేస్తున్నాము అని అన్నారు. ఒకవేళ వీళ్ళన్నట్టుగా ఈ పాయింట్స్ మీద వీళ్ళు గనక జెన్యూన్‌గా వర్క్ చేస్తే ఈ మీటింగ్ పెట్టి ట్రైలేటరల్ గ్రూప్ అనేది, ఖచ్చితంగా మనకైతే ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ ఐఎస్ఐ చీఫ్ పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ వెళ్లి బంగ్లాదేశ్‌లో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, బంగ్లాదేశ్ చైనా దగ్గర వెళ్లి తన స్థాయికి మించి అప్పులు తీసుకోవడం, ఆ అప్పులు కట్టలేక వాళ్ళ ఇంపార్టెంట్ పోర్ట్స్‌ని చైనాకి 50 సంవత్సరాలకి లీజ్ ఇచ్చేయడం. ఎలాగైతే పాకిస్తాన్ ఇచ్చిందో గవాదర్ పోర్ట్, అలా వీళ్ళు కూడా ఏదైనా ఇచ్చేయడం. ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఆ పోర్ట్ పైన చైనీస్ నేవల్ షిప్స్ వచ్చి మళ్ళా డాక్ చేయడం. వాళ్ళ నేవీ ఆడుండడం మనకి చాలా ప్రాబ్లమ్. ఇలాంటివి చేసినప్పుడే మన ఇంట్రెస్ట్‌కి, మన నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్. చైనా ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే ఇండియన్ సబ్‌కాంటినెంట్‌లో మన ఏదైతే పవర్ ఉందో దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఈ 2 కంట్రీని వాడుకుంటుంది. వీళ్ళకి కావాల్సిన బిస్కెట్‌లు వాళ్ళ ప్లేట్‌లో వేస్తుంది. మనం గమనిస్తే బంగ్లాదేశ్‌కి, పాకిస్తాన్‌కి మధ్య కామన్ బార్డరు లేదు. పోనీ గతంలో వీళ్ళేమైనా మంచిగా ట్రేడ్ చేసుకొని ప్రోగ్రెస్ చేశారంటే అది కూడా లేదు. 1971 నుంచి రిలేషన్స్ ఏమాత్రం బాలేవు. జస్ట్ ఒక అమెరికన్ పపెట్ వచ్చాడు బంగ్లాదేశ్‌లో. అప్పటినుంచే రిలేషన్స్ కావాలనే మారాయి. అది మనని ఇరుకులో పెట్టడానికి. అలాంటప్పుడు ఇలాంటి గ్రూప్ ఎందుకు? ఈ గ్రూప్ ఎజెండా ఈస్ వెరీ సింపుల్. ఇండియాని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం అంతే. మనం లాంగ్ టర్మ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే, బంగ్లాదేశ్ స్వయంగా తన పతనాన్ని తనే మొదలుపెట్టిందనే చెప్పాలి. వీళ్ళు విచ్చలవిడిగా ఉండేది టెంపరరీ అని తెలుసు మొహమ్మద్ యూనిస్‌కి. తను విచ్చలవిడిగా అప్పులు తీసుకుంటాడు. వడ్డీ రేట్లు చాలా ఎక్కువుంటాయి చైనావి. అవి తీసుకున్నాక అవి కట్టలేనప్పుడు వీళ్ళు అగ్రీమెంట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు చైనా వాళ్ళు. మీరు కట్టలేకపోతే ఒక 50 ఇయర్స్‌కి ఆ పోర్ట్ గాని, లేదా ఆ ఎయిర్‌పోర్ట్ గాని అది మాకే కావాలి. అదే చేశారు వీళ్ళు శ్రీలంకలో, అదే చేశారు వీళ్ళు పాకిస్తాన్‌లో, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్‌లో గూడా అదే చేసింది చైనా. ఈవెన్ పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అతను కూడా అన్నాడు, ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు అసలు ఈ సీపెక్‌లో ఏ డాక్యుమెంట్స్ మీద ఇంతకుముందున్న ప్రైమ్ మినిస్టర్ సైన్ చేశాడు? దీంట్లో వడ్డీ ఎంత? ఏమాత్రం యాక్సెస్ నాకు లేదు. సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్‌కి సీపెక్ డాక్యుమెంట్స్ యాక్సెస్ లేదు. సీపెక్ అంటే చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. దానిపై అసలు యాక్సెసే లేదు. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడంటే, "ఈ సీపెక్‌లో ఎంత వడ్డీ తీసుకున్నాం, ఎంత కట్టినాం, ఏం కరప్షన్ అయింది ఇవన్నీ తేలేంత వరకు నేను ప్రాజెక్ట్ ముందరికి అవ్వనివ్వను" అని తన ప్రాజెక్ట్ అయితే సస్పెండ్ చేశాడు. కానీ ఆ ఇష్యూ తేలేంత లోపలే పాపం తనపైనే ఉన్నవి లేనివి కేసులేసి మొత్తం జైల్‌లో తోసేశారు. వీళ్ళు ఇలాగ ఒక ట్రైలేటరల్ మీటింగ్ పెట్టుకొని మనల్ని కార్నర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇలాంటప్పుడు మనమేం చేయగలం? మీకున్న ఒపీనియన్ ఏంటి? మీకున్న థాట్స్ ఏంటి? అవన్నీ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను ఖచ్చితంగా చదువుతాను. అండ్ మనం ఇక్కడ ఏం చేయగలనని నాకేమనిపిస్తుందంటే, మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్‌ని పాజ్ చేసామో పాకిస్తాన్ విషయంలో, దాన్ని గట్టిగా చాలా బలంగా మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. అలా మాత్రమే కాకుండా అన్‌నోన్ గన్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు,
వాళ్ళని బంగ్లాదేశ్‌లో కూడా యాక్టివేట్ చేయాలి. అగ్రెసివ్‌గా బంగ్లాదేశ్‌ని తొక్కాలి. మనం సాఫ్ట్‌గా మాట్లాడినా వీళ్ళు వినేటట్లు లేరు. ఇది నా ఒపీనియన్. నాకనిపించిన ఒపీనియన్. మనం ఫారెన్ పాలిసీని ఇంకా మనం కొంచెం అగ్రెసివ్‌గా మార్చాలి. అప్పుడే మన దారిలోకొస్తారు. ఇది నా ఒపీనియన్. మరి మీకున్న ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్‌లో రాయండి. థాంక్ యూ.